హలో అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ అయినటువంటి ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ ఏంటో కాదండి, భైరవ్ అన్నటువంటి టాపిక్ అన్నమాట. ఏంటి భైరవ్ అన్నటువంటిది, ఎవరు ఈ భైరవ్ అన్నటువంటి దాన్ని తీసుకొని వచ్చారనేసి మనం చూసుకుంటే, భైరవ్ అన్నటువంటిది వచ్చేసి మనకి సైనికులతో కూడినటువంటి ఒక ప్రత్యేక దళాన్ని ఇండియన్ ఆర్మీ అన్నటువంటిది ప్రారంభించనుందన్నమాట. ఈ భైరవ్ దళాన్ని అన్నటువంటి ఒక కొత్త దళాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మనకి దాదాపు 1,00,000 మందితో యొక్క సైన్యం అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయనుందన్నమాట భైరవ్ దళం కింద. దీని కింద మనకేంటంటే డ్రోన్ ఆపరేటర్లతో కూడినటువంటి ఒక అతిపెద్ద మానవ సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నాము అన్నట్టు మనకి ఈ యొక్క సైనిక వ్యవహార శాఖ అనేటువంటిది తెలపడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది చూడండి. భారత సైన్యం తన రూపురేఖలను పూర్తిగా మార్చుకుంటుంది. భవిష్యత్తులో జరిగే ఎలాంటి పరిణామాలనైనా కూడా ఎదుర్కొనేందుకు సరికొత్తగా అస్త్ర శస్త్రాలతో మనకి సిద్ధమవుతుందన్నమాట. ఇందులో భాగంగానే అతిపెద్ద మార్పునకు శ్రీకారం చుట్టింది. ఏకంగా 1,00,000 మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లతో కూడినటువంటి ఒక భారీ మానవ సైన్యాన్ని తయారు చేసిందన్నమాట. శత్రు స్థావరాలను ధ్వంసం చేసేందుకు గాను ఈ యొక్క భైరవ్ అన్నటువంటి పేరుతో సరికొత్త ప్రత్యేక బలాలను రంగంలోకి దించిందన్నమాట. ఈ దళం ఆధునిక సాంకేతికతతో పాటు మనకి శత్రువులను హడతించడంలో కూడా కీలకంగా పనిచేయనుందనేసి చెప్పిందనమాట. మరి ఈ యొక్క భైరవ్ దళ ఏర్పాటు వెనుక మనకి భారీ వ్యూహం అనేటువంటిదే ఉంది అనేసి చెప్పొచ్చు. సాధారణంగా ఉన్నటువంటి దళానికి మరియు పారా స్పెషల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క దళాలకు మధ్య వారధిగా మనకి యొక్క భైరవ్ దళం అనేటువంటిది ఏర్పాటుగా నిలవనుందన్నమాట. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం అన్నటువంటిది మనకి కీలకంగా మారనుందన్నమాట. అంటే శత్రు స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటిని లక్ష్యంగా చేసుకుని యొక్క డ్రోన్లు అన్నటువంటి వాటిని ఎగరవేయడము, తర్వాత ఏవైతే శత్రు దేశాలు అన్నటువంటివి మనపైకి వేసినటువంటి ఆ యొక్క డ్రోన్లు అన్నటువంటి వాటిని అంతమొందించడము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకు సంబంధించి భైరవ్ దళంలో ఉన్నటువంటి వారికి దాదాపు ఈ భైరవ్ సైన్యం అన్నటువంటి దాన్ని, భైరవ్ దళం అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయడం కోసము 15 బెటాలియన్ల సైన్యం అన్నటువంటి దాన్ని తీసుకొని ఉన్నారనమాట. మరి దానికి సంబంధించి ఇక్కడ చూద్దాం చూడండి. ఇక్కడ ఈ దళంలోని ప్రతి సైనికుడికి కూడా డ్రోన్లను ఆపరేట్ చేయడంలోను వాటిని యుద్ధంలో వాడడంలోను ప్రత్యేక శిక్షణ అనేటువంటిది కల్పిస్తారనమాట. వీరు శత్రువుల భూభాగంలోకి చొరబడి వారి స్థావరాలను డ్రోన్ల సాయంతో ఖచ్చితత్వంతో దెబ్బతీయడం వీరి యొక్క స్పెషాలిటీగా చెప్తాము. అత్యంత వేగంగా దూకుడుగా దాడులు చేయడంలో వీరికి ప్రత్యేక శిక్షణ అన్నటువంటిది ఇవ్వనున్నారనమాట. మరి ఇందుకు గాను ఈ సైన్యం అన్నటువంటిది అంటే 1,00,000 మంది సైన్యం అన్నటువంటిది ఏర్పాటు చేసుకోవాలంటే భారీ మానవ వనరులు అనేటువంటిది అవసరం అవుతాయన్నమాట. దానికి సంబంధించి ఈ యొక్క 15 బెటాలియన్ల సైన్యం అన్నటువంటి దాన్ని సిద్ధం చేసింది అనమాట. ఇక్కడ చూడండి, సైనిక ప్రధాన కార్యాలయ ఆదేశాల మేరకు భైరవ్ దళాల ఏర్పాటు అన్నటువంటిది వేగంగా జరుగుతుంది. ఇప్పటికే మనకి 15 బెటాలియన్ల భారత సైన్యం అన్నటువంటిది సిద్ధం చేసిందనమాట. వీటిని 2 సరిహద్దు ప్రాంతాల్లో అంటే పాకిస్తాన్ వైపు మరియు మనకు థ్రెట్ ఉన్నటువంటి ఈ యొక్క చైనా సరిహద్దు ప్రాంతాల్లో కీలకంగా మోహరించిందనమాట. భవిష్యత్తులో వీటి సంఖ్య అన్నటువంటిది ఈ 15 బెటాలియన్ల సైన్యం ఏదైతే ఉందో వాటిని ఇంకా పెంచనున్నాము, 25కు పెంచాలనేసి సైన్యాన్ని లక్ష్యంగా పెట్టుకుందనమాట. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం అన్నటువంటిది తీసుకున్నాము అన్నట్టు చెప్పిందనమాట. ప్రస్తుతం రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ఈ యొక్క భైరవ్ దళం అన్నటువంటిది మనకి కఠోర శిక్షణ అన్నటువంటిది తీసుకుంటుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనకి ఎవరైతే లోకల్లో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి హై ప్రియారిటీ అన్నటువంటిది, ఫస్ట్ ప్రియారిటీ అన్నటువంటిది ఇస్తున్నారనమాట. దానికి సంబంధించి మనకి ఈ యొక్క సన్ ఆఫ్ ద సాయిల్స్ అనేటువంటి ఒక కొత్త సూత్రాన్ని తీసుకొని స్థానికులకే పెద్దపీట అనేటువంటిది వేశారు. మరి రాజస్థాన్ ఎడారి ప్రాంతము, అక్కడి వాతావరణము, భాష, భౌగోళిక పరిస్థితుల పైన పూర్తిగా అవగాహన ఉన్నటువంటి స్థానిక యువకులను ఈ యొక్క బెటాలియన్ లో చేర్చుకోవడం కోసము ఫస్ట్ ప్రియారిటీ అనేటువంటిది వాళ్ళకి ఇస్తున్నారు. మరి ఇక్కడ చూస్తే గనక మనకి ఈ యొక్క దళాన్ని డెజర్ట్ ఫాల్కన్ అని కూడా పిలుస్తున్నారనమాట. అంటే రాజస్థాన్ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీకగా వీరు నిలుస్తారని అధికారులు చెప్తున్నారు. టెక్నాలజీ, శారీరక దారుఢ్యము, తెలివితేటల కలయిక అన్నటువంటిది ఈ దళం యొక్క సొంతం అనేసి చెప్పొచ్చు. ఈ దళము రూపుదిద్దుకుంటుందన్నమాట. అంటే టెక్నాలజీ పరంగా కానీ, ఈ యొక్క దేహదారుఢ్య పరంగా కానీ, మరియు తెలివితేటలు అన్నటువంటి వాటిని ఏ వ్యూహం అన్నటువంటిది పన్నాలి, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క దళానికి అన్నటువంటిది శిక్షణ ఇస్తారనమాట. మరి
ఈ నెల 15 జనవరి 2026న జైపూర్ లో జరగనున్నటువంటి ఆర్మీ డే కవాతు ఏదైతే ఉందో ఆ ఆర్మీ డే కవాతులో మనకి మొట్టమొదటిసారిగా భైరవ్ దళం అన్నటువంటిది పాల్గొంటుంది అనేసి కూడా చెప్పారనమాట. అదే విధంగా మనము రీసెంట్ గా చూసుకుంటే రుద్ర బ్రిగేడ్ అన్నటువంటి దాన్ని, రుద్ర దళం అన్నటువంటి దాన్ని, బ్రిగేడ్ అంటే దళం అనేసి చెప్తామండి. ఈ యొక్క రుద్ర బ్రిగేడ్ అన్నటువంటి దాన్ని ఒక కొత్త దళాన్ని కూడా ఏర్పాటు చేసింది అనమాట ఆర్మీ, ఇండియన్ ఆర్మీ అనేటువంటిది. దానికి సంబంధించి చూసుకుంటే మనం ఇక్కడ ఏ వ్యవస్థ కూడా మనకి సైన్యం ఏర్పాటు చేసింది. ఇది పదాతి, శకట, శక్తగ్ని దళ విభాగాలకు సంబంధించి ప్రత్యేక బలగాలన్నీ కూడా ఒకే గొడుగు కింద పనిచేసే విధంగా ఒక రకంగా ఇది మనకి సంపూర్ణ యుద్ధ వ్యవస్థ అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చింది. రుద్ర అన్నటువంటి దాన్ని మనం చూసుకుంటే ఏం లేదండి, ఏదైతే పదాతి దళాలు, శత్రుఘ్ని దళాలు, ఫిరంగి దళాలు ఇవన్నీ ఉంటాయో వాటన్నింటినీ కూడా మనకి సమన్వయం చేస్తూ ఏర్పడినటువంటి దానిగా మనము రుద్ర బ్రిగేడ్ అన్నటువంటి దాన్ని చెప్తామన్నమాట. ఇదండి భారత్ కు సంబంధించి, అంటే భారత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒడిదుడుకులు, యుద్ధాల అన్ని కూడా బేస్ చేసుకొని మనం కూడా ఒక చర్య అన్నటువంటిది తీసుకున్నాం అనమాట. అంటే ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్క ఆపదకు సిద్ధంగా ఉండే విధంగా భారత్ అన్నటువంటిది తన సైన్యాన్ని మరింత పటిష్టంగా మార్చుకుంటుంది అనేసి ఈ యొక్క భైరవ్ దళం అన్నటువంటిది దానికి మైలురాయిగా నిలవనుంది అనేసి చెప్తాము.